మా వారి బర్త్‌డే కోసం నేనిచ్చిన సర్ప్రైజ్ కేక్స్, ఇంకా గిఫ్ట్స్ అన్నీ గూడా ఈ వీడియోలో ఉంటాయి చూసేయండి. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో వచ్చేసి 2 రకాల కేక్స్‌ని చూపిస్తానండి. అంటే ఎవరికైనా సీక్రెట్‌గా మనం గిఫ్ట్స్ అవి ఇవ్వాలనుకుంటే ఇలా కేక్‌ని చేసి ఇస్తే గనక చాలా బాగుంటుంది. అంటే లోపల ఏముందో వాళ్ళకి తెలీదనమాట బ్రేక్ చేసేంత వరకు కూడా. అలాంటి కేక్ వీడియోస్‌ని ఇక్కడ నేను చూపిస్తాను చూసేయండి. ఇదైతే గనక చాక్లెట్ కేక్ అండి. ఈ కేక్ నార్మల్ అంటే దీనిలో సీక్రెట్ ఏం లేదు. మీరు సీక్రెట్‌గా మెసేజ్ ఏమైనా రాయాలి వాళ్ళకి చెప్పాలంటే ఒక పేపర్ పైన పెట్టి దీని మధ్యలో అంటే కేక్ మనం తయారు చేసేటప్పుడు మధ్యలో పెట్టి చేస్తే సరిపోతుంది. ఆ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. కానీ దీనికైతే నేను అలా చేయలేదండి. సెకండ్‌ది అలా చేశాననమాట. ఇదైతే నార్మల్ కేకే. అంటే బ్లాక్ ఫారెస్ట్ కేకు. ఇది ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది కేక్ బేస్, స్పాంజ్. కేక్ స్పాంజ్‌ని ఇలా 3 లేయర్స్‌గా కట్ చేసుకోవాలి. 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాక ఈ కేక్ బోర్డ్‌ని కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బోర్డ్ తీసుకొని దానిపైన కొంచెం అంత క్రీమ్‌ని అప్లై చేసి దానిపైన ఒక కేక్ లేయర్‌ని అయితే పెట్టేయాలి. ఫస్ట్ లేయర్‌ని పెట్టిన తర్వాత దానిపైన షుగర్ సిరపు. చాలా కేక్ వీడియోస్ నేను పోస్ట్ చేశానండి. మీరు చూసే ఉంటారు. అందుకని డీటెయిల్‌గా నేను ఇక్కడ చెప్పట్లేదు. ఫాస్ట్‌గా అయితే చెప్తున్నాననమాట. అంటే కేక్ పైన షుగర్ సిరప్‌ని యాడ్ చేసుకొని దానిపైన క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్‌ని అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కనుక నేనైతే స్ట్రాబెర్రీ క్రష్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డార్క్ చాక్లెట్‌ని ఇలా తురుముకొని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చాకో చిప్స్ అయిపోయాయి కనుక నేను డార్క్ చాక్లెట్‌ని తురుముకొని వేసుకున్నాను. దీనివలన కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ చెర్రీస్ ఉంటాయి కదా! ఆ చెర్రీస్‌ని కూడా తీసుకొచ్చి అది వేరేగా ఉంది. అంటే ఇక్కడ నేను ఏమీ లేకుండా ఆ చెర్రీస్ అవి లేకుండా దీన్ని నేను ఇలా స్ట్రాబెర్రీ క్రష్‌తో చేసేసాను. చెర్రీస్‌ని కూడా తెచ్చుకొని చెర్రీలని హాట్ వాటర్‌లో నానబెట్టి దాన్ని అంటే దాని జ్యూస్‌ని తీసి మనం ఇక్కడ షుగర్ సిరప్‌గా యాడ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్‌లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది ఉంది. మీరు చెక్ చేసి చూడొచ్చు. అది బావుంటుంది ఆ టేస్ట్. ఇది అంటే నేను మా ఇంట్లో వాళ్ళ కోసం చేశాను. అంటే ఎప్పుడూ చేస్తుంటాను కదా! ఇలా ఏమీ లేవు ఇంకా చెర్రీస్ అవి తీసుకొచ్చే పని లేకుండా మా వారికి తెలియకుండా చేశాననమాట. నేను బయటికి వెళ్లి తెచ్చేటప్పుడు ఇంకా లేట్ అవుద్ది అవి చాలా దూరంగా ఉన్నాయని నేనింక అతనికి చెప్పకుండా ఇలా చేసేసాననమాట. ఇంకా వీడియో అయితే చూసారు కదా! నేనలా చేసుకున్నాను. అలాగే 3 లేయర్స్ కూడా కంప్లీట్ చేసేసి కేక్‌నైతే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ డెకరేషన్ అనమాట. ఈ మెయిన్ కేక్ మనకి లుక్ వైస్‌గా అంటే చూసేటప్పటికి వావ్ అనిపించాలంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి పైన డిజైనే అండి. లోపల ఎంత ఫిల్లింగ్ ఉన్నా సరే, ఎంత టేస్టీగా ఉన్నా సరే, బయటికి మాత్రం నీట్‌గా కనిపించాలనుకుంటాం కదా! అంటే చూడగానే అట్రాక్టివ్‌గా ఉండాలి కేక్ అనేది అనుకుంటాం కదా! అలాగే ఇక్కడ నేను ఆ ఫ్లవర్స్ అవి పెట్టాను గానీ అంత బాలేదు. నాకైతే బాగా అనిపించలేదు. అందుకని నేను దాన్ని మళ్ళీ తీసేసి ఇలా అయితే చేసేసాను. మనకి నచ్చకపోయినా సరే మళ్ళీ రీమోడలింగ్ చేసుకోవచ్చు. అంటే అలా చేసుకుంటే మనకింకా అలాంటి థాట్స్ అన్నీ గూడా మనమే తెచ్చుకోవాలి. మనం చేస్తూ ఉంటే మనకవన్నీ గూడా వచ్చేస్తాయి. మనకెవరు చెప్పాల్సిన పనుండదు. ఇంక దాన్నలా తీసేసి ఇలా ఇదిగోండి ఫాండెంట్‌తో ఐ లవ్ యూ మామ అని పెట్టుకున్నాననమాట. మా వారు, మా మామయ్య ఎప్పుడూ ఇలా చెప్పలేదు. పెళ్లి కాకముందు మామ, మామ అని పిలిచేదాన్ని. పెళ్ళైన తర్వాత ఒక 3, 4 మంత్స్ పిలిచాను. అంటే మేము పంజాబ్ వెళ్ళకముందు. ఇంకా అక్కడ హిందీ కదా! మామ అనంటే వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు. అంటే హిందీలో మామని అమ్మ తమ్ముడిని వాళ్ళు పెళ్లి చేసుకోరు. అన్నలా చూస్తారనమాట వాళ్ళు. మనకంటే మనం ఇక్కడ అమ్మ తమ్ముడిని పెళ్లి చేసుకుంటాం గదా! వాళ్ళలా కాదనమాట. వాళ్ళ కల్చర్ వేరే కదా! అందుకని వాళ్ళక్కడ బావుండదు అని మా వారైతే ఇక్కడ నువ్వు మామ అని పిలొద్దు. వాళ్ళు వేరేగా అనుకుంటారు అని చెప్పేసి అలా అన్నారు. సో, అందుకని నేనైతే ఇంక అప్పటి నుంచి కూడా మామ అనడం స్టాప్ చేసేసాను. ఇంక అప్పటి నుంచి కూడా
నెమ్మది నెమ్మదిగా సడెన్‌గా అయితే రాదు కదా! ఏవండి అని, ఓయ్ అని ఏదో ఒకటి అలా పిలిచేదాన్ని. ఇప్పుడైతే ఏవండి అన్న మాటకి ఇంకోటి రాదనమాట. అలా అలవాటయిపోయింది. ఇంకా అతనికైతే ఇలా కేక్‌నైతే ఒక కేక్ చేసి రెడీ చేశాను. అతనికి సర్ప్రైజ్ ఇచ్చామండి మేము. నేను, నా పిల్లలు. మొత్తం డెకరేషన్ అంతా కూడా అతనొచ్చేటప్పటికి ఫినిష్ చేసి ఉండాలి అని నేనంతా రెడీ చేసుకున్నాను. అతను లేకుండా అన్నీ చేశాననమాట. ఇంకా ఫైనల్‌గా అతనికైతే డే అంతా డ్యూటీలో ఉండడం వల్ల నాకిదంతా సాధ్యమయింది. లేదు షిఫ్ట్‌లు అయ్యుంటే ఇంకా అవ్వకపోయున్ను. ఆ డెకరేషన్ అంతా గూడా నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా ఈ కేక్ అయితే గనక ఇది చాక్లేట్ అండి. దీని పేరు పినాటా కేక్ అని అంటారు. ఓన్లీ చాక్లేట్‌తో మాత్రమే ఇది అవుతుందనమాట. ఎవరికైనా సర్ప్రైజ్ మనం ఇవ్వాలి అని అనుకుంటే గనక ఇలాంటి కేక్‌ని చేసుకుంటే చాలా బావుంటుంది. అంటే మీరిచ్చే సర్ప్రైజ్‌కి ఇంకా ఇంకా బావుంటుందనమాట. హ్మ్. ఇదైతే ఓన్లీ చాక్లేట్‌తోనే చేస్తారు. ఎవరికైనా ఈ రెసిపీ కావాలనుకుంటే గనక మీరు కామెంట్ చేస్తే నేను ఇంకొకసారి చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే రెసిపీ మొత్తం నేను షూట్ చేయలేదు. అందుకని మీకు నేను పెట్టలేదు. ఓన్లీ డెకరేషన్ మాత్రమే చేశాను. అంటే ఇలా చేశానని చూపించడానికి. ఇదిగోండి నేనైతే మా వారికి తెలియకుండా ఇక్కడ వెండి ఉంగరాన్ని తీసుకొచ్చాను వెంకటేశ్వరుడిది. నేను ఊరికి వెళ్ళాను గదా! అప్పుడే తెచ్చుకున్నాననమాట అక్కడి నుంచి. ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాను. ఇతని బర్త్‌డేకి తీసుకొస్తానని. ముందుగానే ప్లాన్ చేసి ఇలా తెచ్చుకున్నాననమాట. మా ఊర్లో చేయించానది. ఇది అతనికి తెలీదు. తెలియకుండా నేనిక్కడ ఇలా పెట్టాననమాట. దాన్ని బ్రేక్ చేస్తే అతను చూస్తారని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను అంతకంటే హ్యాపీ అనమాట. ఇలా అంటే ప్రతి సంవత్సరం గూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. నాకిలా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా చాక్లెట్‌నయితే ఈ చాక్లెట్‌ని పినాటా కేక్‌ని ఇలా రెడీ చేసుకున్నాను. స్వీట్స్‌తో నేనే ఇంకా బ్రౌనీ అది చేద్దామనుకున్నా. ఇంట్లోనే చాక్లెట్స్ చేద్దామనుకున్నాను గానీ, అంత టైం లేకపోయింది. ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కదా! అందుకని అంత టైం లేకపోయింది. అందుకని స్వీట్సే అతనికి మీకు నచ్చిన స్వీట్స్ తెచ్చుకోండి మీరు అని చెప్పాను. ఎందుకు అని అడిగారు. ఏం లేదు మీరు తీసుకురండి అని చెప్పాను అంతే అనమాట. ఇంకా ఒక్కటి పెడితే బావుండదు కదా! గిఫ్ట్ ఒక్కటే పెడితే బావుండదని స్వీట్స్ కూడా అలా చుట్టూ పెట్టాను. ఇదిగోండి ఈ కర్ర ఉంటుందొకటి, ఒక సుత్తి లాంటిది. దాంతో మనం అలా బ్రేక్ చేస్తే దానిలో ఉండేది మనకు తెలుస్తుందనమాట. అంతే అండి కేకు సింపుల్‌గా చాలా బావుంటుంది. ఈ కేక్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా సరే రేట్ ఎక్కువ. ఎందుకంటే ఓన్లీ చాక్లేట్‌తోనే అది కూడా వైట్ కాంపౌండ్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే మేము డెకరేట్ చేశానండి. మా వారికి తెలియకుండా ఇలా బెలూన్స్ అన్నీ మేమే ఊదాము. నేనే సగం వరకు కట్టేసాను. ఇంకా అతను వచ్చేసారు. మరెందుకని అతనితో కట్టించాననమాట. బెలూన్స్ మాత్రమే ఆ పై వరకు అలా కట్టించాను. మిగిలినవన్నీ నేనే చేశాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.